మీరు క్రిస్టియనా? భూమన కరుణాకర్ రెడ్డి ఈజ్ అ క్రిస్టియన్, ఆయన ఒక నాస్తికుడు. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఎందుకని బిఆర్ నాయుడుని అంత టార్గెట్ చేస్తున్నారు? బిఆర్ నాయుడు చూసి కూడా బెదిరితే బతికింది నేను ఆత్మహత్య తాట తీయాలరా అని నేను డిసైడ్ అయ్యాను. అతను ఏ భాష వాడాడో ఆ భాషతోనే నీలాంటి వాడు నా కాలి కోటికి కూడా సరిపోడు. తిరుపతి లడ్డూకి సంబంధించిన కల్తీని మతం ప్రాతిపదికన పోలరైజ్ చేద్దాము అని కూటమి నేతలు అనుకుంటున్నారు అని మీకు కూడా అనిపించింది? యానిమల్ ఫ్యాట్ అన్నాడు, కల్తీ చేశారు అని అన్నాడు. ఒక్కసారిగా లోకమంతా కంగారు తినింది ఆ మాటకి. ఆయన ఉప కళ్యాణ మంత్రి, ఆయన కళ్యాణ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడిన ఒక మేజర్ పాయింట్, 280 రూపాయలు 320 రూపాయలకి, అంటే ఈ 300 లోపు రూపాయలకి వీళ్ళు నెయ్యి కొన్నారు. అసలు ఎలా పాసిబుల్ ఉంది అది అనేది? అదే నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, కుళ్ళిపోయిన మామిడి పండు ఇందులో అత్యధికమైనటువంటి బలం చేకూర్చేటువంటి విటమిన్లు పోషకాలు ఉన్నాయని అధిక ధరకు అమ్మగలడు. బిఆర్ నాయుడు అనే వ్యక్తి మీద వచ్చిన ఆరోపణలు అసలు మీకేం సంబంధం? మాకు చాలా ఉంటాయి, దాంట్లో తప్పే ఉంది అని అంటున్నారు ఆయన. పుష్ప 2 సినిమాను చూసిన వాళ్ళ కంటే బిఆర్ నాయుడు గారి ఈ వీడియోను చూసిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. లేక ఆ అన్యోన్యతను తెలియజేసినట్టుగా ఉందండి. ఆ బాంధవ్యాన్ని పెనవేసుకుపోతున్న చలంగారి ప్రేమలేఖలాగా ఉందండి. నాయుడు పచ్చి ఉమనైజర్, తన దగ్గరికి వస్తే అడుకోవటానికి వాడుకుంటాడు తప్ప మొదట అతను అడిగేది అదే.